యవనస్తుడు గమ్యానికి చేరకముందే అక్కడ నీళ్లు తాగుదాం కదా అని అరణ్య మార్గంలో వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చినట్టు ఆయుధాలన్నీ పక్కన పెట్టి అతను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతున్నాడు. ఆ నీటిని తాగుతుండగా నీటి ఒడ్డున తేనెటీగలు తిరుగుతున్నాయి. తేనెటీగలు చూసినప్పుడు ఏమిటి ఇక్కడ ఎక్కడో తేనె పట్టున్నట్టుందే అని చెప్పి చుట్టూ వెతుక్కున్నాడు. ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కూడా కరెక్ట్ గా నీటి మీదకి చెట్టు కొమ్మ వాలి ఉంది. ఈ తేనె పట్లు ఎప్పుడు కూడా తేనెటీగలు మనుషులకు అందనంత ఎత్తున కడతాయి. మీకు తేనె పట్టు చూడగానే అబ్బా భలే ఉంది అనుకుంటావు కానీ అందుకోలేవు, తీసుకోలేవు, అంత ఎత్తున అవి పెడతాయి. నీటి మీదకి వాలి ఉన్న కొమ్మకు తేనె పట్టు కనిపించింది. అది చూడగానే యవనస్తుడు తన ఆయుధాలు పక్కన పెట్టి అద్భుతంగా తేనె పట్టు దొరికింది కదా అని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ని ఒక కర్రకు కట్టి దానికి నిప్పంటించాడు. నిప్పంటించిన తర్వాత దాన్ని నిప్పు ఆర్పేశాడు. పొగ వస్తుంది. ఈ పొగ సహాయంతో చెట్టు మీదకి ఎక్కి తేనె పట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క పొగంతా అల్లుకొని ఉంది కనుక ఆ తేనెటీగలన్నీ తొలగించాడు. ఆ తర్వాత తేనెని తీసుకున్నాడు. పెట్టాల్సిన బ్యాగులో కొంత పెట్టుకున్నాడు. మిగిలిన దాన్ని తింటున్నాడు. అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ ఫారెస్ట్ గురించి బాగా అనుభవజ్ఞుడు. ఆ యొక్క అరణ్యం అంతా తెలుసు అతనికి. అలా వెళ్తున్న వ్యక్తి తాను కూడా నీళ్లు తాగడానికి అక్కడికి రాగానే ఈ యవనస్తుడు పైన నిలబడి తేనె తీసుకున్న విషయాన్ని చూశాడు కొమ్మ మీద. ఈ పెద్ద అయిన ఈ బాటసారి ఆ యవనస్తుడికి కొన్ని సలహాలు ఇచ్చాడు. నాన్న, తమ్ము, చాలా ప్రమాదకరమైన అరణ్యంలో ఉన్నావు. ఇక్కడ క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి. నీటి గట్టుకి చిడత పులులు వస్తుంటాయి, పులులు వస్తుంటాయి. వాటి కంటపడ్డావంటే నేను ప్రాణాలతో వదిలిపెట్టవు, చంపేసి తినేస్తాయి. గమ్యానికి చేరుకోకుండా నువ్వు మధ్యలో ఆగి తేనె కోసం ఆగిపోయావు. దయచేసి నా సలహా విని త్వరగా దిగి వచ్చి నీ ఆయుధాలు తీసుకుని త్వరగా నీ గమ్యానికి వెళ్ళిపో. నువ్వు చేరాల్సిన దగ్గరికి చేరిపో. మధ్యలో ఈ తేనె పట్టు కొరకు నీ ప్రాణాలు బలి తీసుకోవద్దు.